ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కీర్తనల గ్రంథము 71:8. దేవుని యొక్క మహిమను, కీర్తిని, ఆయన ప్రభావమును గూర్చి దినమంతా వర్ణిస్తూనే ఉండేవాడంట దావీదు. ఆయన నోట నుండి లోక సంబంధమైన వాటిని గూర్చి కన్నా దేవుని గురించి ఎక్కువగా మాట్లాడేవాడని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అంటే ఆయన ఎవరితో మాట్లాడినా ఆ సందర్భాన్ని బట్టి దేవుణ్ణి పరిచయం చేస్తూ ఆయన మహిమను ప్రచురపరిచేవారేమో. మరి దినమంతా మన నోరు దేనితో నిండి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మీ నోరు దేనితో నిండి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఎంత సాధన చేసి ఉంటే దావీదు అంత మంచి ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. మనకు గొప్ప మాదిరిగా నిలిచాడు. దేవుని గురించి వర్ణిస్తేనే హృదయానుసారుడు అయిపోయాడా అంటే కాదు, కానీ దానికి తగిన జీవితాన్ని జీవించాడు. మనం కూడా మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయన మహిమను వర్ణించాలి, ప్రకటించాలి. నీ జీవితం సరిలేకుండా దేవుని గురించి నువ్వు ఎంత చెప్పినా ఆయన నామానికి అవమానమే తప్ప మహిమ రానే రాదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.